పేదలకు వరమైన నిమ్స్ ఇప్పుడు వరుస వివాదాలతో దాని ప్రతిష్ట మసకబారుతున్నది. కీలక స్థానాల్లో ఉన్న కొందరు అధికారులు అడ్డు అదుపు లేకుండా సాగిస్తున్న అక్రమాలతో ఈ హాస్పిటల్లో వైద్యం నిరుపేదలకు అందని ద్రాక్షగా మారుతున్నది. రాజకీయ నేతల పలుకుబడితో నిమ్స్లో రాజ్యం నడిపిస్తున్న వైద్యులు కొందరు అసలు పని వదిలేసి కొసరుకే ప్రాధాన్యమిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. డబ్బు సంపాదించుకోవటమే లక్ష్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. బెడ్లు అమ్ముకోవడం, లక్షలు తీసుకుంటూ కాంట్రాక్ట్ ఉద్యోగాలను భర్తీ చేయటం, వీరి బాగోతాలు తరచూ వెలుగులోకి వస్తున్నా చర్యలు తీసుకుంటారా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. దీనికి కారణం కొందరు అధికారులు సొంత ప్రయోజనాల కోసం, అక్రమార్కుల కోసం అండగా నిలబడుతుండటమేనని నిమ్స్ వర్గాలే అంటున్నాయి. అయితే ఇటీవల నిమ్స్లో నిరాటకంగా జరుగుతున్న అక్రమాలు వరుసగా వెలుగు చూస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై సీరియస్గా దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. అసలు నిమ్స్ హాస్పిటల్లో ఏం జరుగుతుందో నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో రంగంలోకి దిగిన నిఘా వర్గాలు ఇప్పటి వరకు వెలుగు చూసిన అవినీతి భాగోతాలపై వివరాలను సేకరిస్తున్నట్లు తెలిసిందే. వీటిలో నివేదికను తయారు చేసి త్వరలోనే సీఎంకు అందజేయనున్నట్లు సమాచారం. పేదల నిమ్స్ ను కాపాడాలంటూ ముఖ్యమంత్రిని ప్రజలు కోరుతున్నారు. కరోనా సమయంలో నిమ్స్ ఆసుపత్రిలో కొందరు యథేచ్ఛగా బెడ్ల దందా సాగించారు. దీనిపై అప్పట్లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయి. కరోనా బారిన పడ్డ తన తల్లికి బెడ్ ఇవ్వడానికి ₹1,00,000 తీసుకున్నారని కృష్ణారెడ్డి అనే వ్యక్తి హాస్పిటల్ సూపరింటెండెంట్ కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశాడు. గూగుల్ పే ద్వారా ప్రశాంత్ అనే వ్యక్తికి డబ్బు చెల్లించినట్లు ఆధారాలు కూడా అందజేశాడు. క్యాష్ కౌంటర్లో తనిఖీ చేయగా తాను కేవలం ₹1,000 మాత్రమే చెల్లించినట్లుగా ఉందని తెలియజేశాడు. దీనిపై అంతర్గత విచారణ జరుపుగా ప్రస్తుతం అదనపు సూపరింటెండెంట్ గా ఉన్న డాక్టర్ లక్ష్మీ భాస్కర్ చెప్పిన మేరకే కృష్ణారెడ్డి తల్లికి బెడ్ కేటాయించినట్లు సిబ్బంది తెలిపారు. దీనిపై సూపరింటెండెంట్ ఫిర్యాదు చేయగా పంజాగుట్ట పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు కానీ ఈ కేసును లోక్ అదాలత్తో రాజీ కుదుర్చుకున్నారు. ఇటు కేసులు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు ఎవరిని అరెస్ట్ చేయకపోవటం, అటు అంతర్గత విచారణ జరిపించిన ఆసుపత్రి ఉన్నతాధికారులు బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం గమనార్హం. కాగా ఇప్పటికీ అదే పరిస్థితి ఉందని పలువురు బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. నిమ్స్ ట్రామా కేర్ భవనంలో ఆరోగ్య సిబ్బంది కార్యాలయం పక్కనే ఉన్న గదిలో గతంలో పెద్ద మొత్తంలో బాణాసంచా దొరికింది. అదే అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఈ విషయం వెలుగు చూసింది. అగ్నికీలలు ఆ గదికి వ్యాపించి ఉంటే బాణాసంచా పేలి ప్రమాద తీవ్రత పెరిగేదని ప్రతి ఒక్కరూ చర్చించుకున్నారు. అదే జరిగి ఉంటే నిమ్స్ ఆసుపత్రిలో ఊహించని విషాదం సంభవించి ఉండేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. దీనిపై కూడా పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రాత్రికి రాత్రి బాణాసంచా మాయం కావటం, ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఓ ఉన్నత స్థాయి అధికారి తన పలుకుబడితో విచారణ ముందుకు సాగకుండా అడ్డుకున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రమాదం జరిగిన అంతస్తులో సీసీ కెమెరాలు లేవు. దీంతో జరిగిన ఆధారాలు దొరకలేదు. భవిష్యత్తులో దొరికితే కేసు విచారణ సాగిస్తామంటూ పోలీసులు సంబంధిత కోర్టుకు ఓ నోట్ సమర్పించి కేసును పక్కన పెట్టేయటం గమనార్హం. ఆసుపత్రి ఏ కాంట్రాక్ట్ ను దక్కించుకోవాలన్నా ఇక్కడ లక్షల్లో అనధికార రుసుం చెల్లించాల్సిందే అన్న ఆరోపణలు ఉన్నాయి. ఉన్నత స్థాయిలో ఉన్న ఓ వైద్యుడి ప్రమేయం లేకుండా ఒక్క కాంట్రాక్ట్ కూడా ఫైనల్ కాదని, ఆసుపత్రిలో ఇలా ప్రతిదీ ఆయన ఫైనల్ చేస్తుంటున్నారని విమర్శలు వదిలివెత్తుతున్నాయి. చివరి చిన్న స్టాల్ పెట్టుకోవాలన్నా సదరు అధికారి జేబు తడపాల్సిందేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగాలు అవినీతికి మరిగిన అధికారులకు వరంగా మారాయి. 3 నుంచి 5 లక్షలు తీసుకుంటూ డబ్బు ఇచ్చిన వారిని కాంట్రాక్ట్ ఉద్యోగులుగా నియమిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులను అడ్డం పెట్టుకుని ఓ ఉన్నతాధికారి కోట్ల రూపాయలు వడ్డీ దందా నడుపుతున్నట్లు హాస్పిటల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాసిత్ అందిస్తారు. నిమ్స్ అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. పేదలకు వరమైన నిమ్స్ ఇప్పుడు వరుస విధాలతో నిమ్స్ ఆసుపత్రి ప్రతిష్ట మసకబారుతుంది. కీలక స్థానాల్లో ఉన్న కొందరు అధికారులు అడ్డు అదుపు లేకుండా సాగిస్తున్న అక్రమాలపై ఈ హాస్పిటల్లో వైద్యం నిరుపేదలకు అందని ద్రాక్షగా మారుతుంది. రాజకీయ నేతల పలుకుబడితో నిమ్స్ లో రాజ్యం నడిపిస్తున్న వైద్యులు కొందరు అసలు పని వదిలేసి కొసరు పనికే ప్రాధాన్యత ఇస్తున్నారు. డబ్బు సంపాదించుకో అన్నట్లు వ్యవహరిస్తున్నారు. బెడ్లు అమ్ముకోవడం, లక్షలు తీసుకుంటూ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు భర్తీ చేయడం, వీరి భాగవతాలు తరచూ వెలుగులోకి వస్తున్న చర్యలు తీసుకుంటారా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. దీనికి కారణంగా కొందరు అధికారులు సొంత ప్రయోజనాల కోసమే, అక్రమార్కుల కోసం అండగా నిలబడుతుండడమే అని నిమ్స్ వర్గాలే అంటున్నాయి. అయితే ఇటీవల నిమ్స్ లో నిరాటకరంగా జరుగుతున్న అక్రమాల వరుసగా వెలుగు చూస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై సీరియస్ గా దృష్టి సారించినట్టు తెలుస్తుంది. అసలు నిమ్స్ హాస్పిటల్లో
ఏం జరుగుతుందో నివేదిక అందజేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినట్లు కూడా సమాచారం అందింది. ఈ క్రమంలో రంగంలో దిగిన నిఘా వర్గాలు ఇప్పటి వరకు వెలుగు చూసిన అవినీతి భావోతాలపై వివరాలు సేకరిస్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. వీటితో నివేదిక తయారు చేసి త్వరలో సీఎం కు అందజేయనున్నట్లు కూడా సమాచారం. పేదల నిమ్స్ కు కాపాడాలంటూ ముఖ్యమంత్రిని ప్రజలు కూడా కోరుతున్నారు. కరోనా సమయంలో నిమ్స్ ఆసుపత్రిలో కొందరు యథేచ్ఛగా బెడ్ల దందా సాగించారు. దీనిపై అప్పట్లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడ్డ తన తల్లికి బెడ్ ఇవ్వడానికి ₹1,00,000 తీసుకున్నారని కృష్ణారెడ్డి అనే వ్యక్తి హాస్పిటల్ సూపరింటెండెంట్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గూగుల్ పే ద్వారా ప్రశాంత్ అనే వ్యక్తికి డబ్బు చెల్లించినట్టు ఆధారాలు కూడా అందజేశారు. క్యాష్ కౌంటర్ లో తనిఖీ చేయగా తాను కేవలం ₹1,000 మాత్రమే చెల్లించినట్టుగా ఉందని చెప్పి తెలియజేశాడు. దీనిపై అంతర్గత విచారణ జరపగా ప్రస్తుతం అయితే అదనపు సూపరింటెండెంట్ గా ఉన్న డాక్టర్ లక్ష్మీ భాస్కర్ చెప్పిన మేరకు కృష్ణారెడ్డి తల్లికి బెడ్ కేటాయించినట్టు సిబ్బంది తెలిపారు. దీనిపై సూపరింటెండెంట్ ఫిర్యాదు చేయగా పంజాగుట్ట పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఈ కేసును లోక్ అదాలత్ లో రాజీ కుదుర్చుకున్నాడు. ఇటు కేసులు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు ఎవరిని అరెస్ట్ చేయకపోవడం, అటు అంతర్గత విచారణ జరిపించిన ఆసుపత్రి ఉన్నతాధికారులు కూడా బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుపోవడం గమనార్హం అని చెప్పుకోవచ్చు. ఆ సమయంలో హాస్పిటల్లో 7,000కు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు దుర్వినియోగమైనట్టు కూడా ఆరోపణలు వచ్చాయి. అయినా ఎవరు పట్టించుకున్న పాపాన కూడా పోలేదు. అప్పటి నిమ్స్ హాస్పిటల్లో ఇదే పరిస్థితి కొనసాగుతున్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అస్వస్థతకు గురైన వారిని కూడా ఆసుపత్రిలో చేర్పించేందుకు వస్తున్న వారు కూడా కాసులు సమర్పించింది మంచం దొరకడం లేదని చెప్పి ప్రస్తుతం వాళ్ళు క్యూ లైన్లలో నిలబడ్డా కానీ వాళ్ళకు ఎలాంటి న్యాయం జరగట్లేదని చెప్పి వాళ్ళు అధికారులను వేడుకున్నా కానీ ఎలాంటి న్యాయం జరగట్లేదని చెప్పి ప్రజలు వాపోతున్నారు. శ్రీయా. థ్యాంక్ యూ బాసత్.